ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్స్ కానీ పెద్ద పెద్ద కంపెనీ ఫౌండర్స్ కానీ చైర్మన్స్ కానీ సీఓలు కానీ వాళ్ళతో ఒక నోట్స్ క్యారీ చేయడం మీరు చూసే ఉంటారు. వాళ్ళ దగ్గర చాలా మనీ ఉంది, పర్సనల్ అసిస్టెంట్స్ ఉన్నారు, గ్యాడ్జెట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళు ఎందుకు ఒక నోట్స్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళతో అంటే నోట్స్ రాయడం యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి బాగా తెలుసు. రీసెంట్గా నేను ఆ స్టూడెంట్స్ కొంతమంది డెవాప్స్ లీడ్స్గా జాయిన్ అయ్యారు. వాళ్ళని పాడ్కాస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మనం ఒక విషయాన్ని 100 సార్లు చదవడం కంటే ఒక్కసారి రాస్తేనే మనకు ఎక్కువ గుర్తుంటుంది, మనకు ఫోకస్ సెట్ అవుతుందని. ఎందుకంటే ఒకే టాపిక్ని మనం ఎన్నిసార్లు చదివినా అర్థం కాకపోవచ్చు, కానీ మీరు ఎప్పుడైతే మీ హ్యాండ్తో మీ పక్కనే ఉండే నోట్స్ పైన రాస్తారో అప్పుడు మీ ఫోకస్ అనేది 100% సెట్ అవుతుందని. చాలామంది చెప్తూ ఉంటారు, మాకు గైడ్ ఇవ్వండి, మెటీరియల్ ఇవ్వండి, పీడిఎఫ్లు ఇవ్వండి, మాకు అంత టైం లేదు నోట్స్ రాసుకునేది, మీరు చూసుకొని వెళ్ళిపోతుంటామని. బట్ నేను అలా చేశానంటే మీకు ఎప్పటికీ డెవాప్స్ కానీ క్లౌడ్ కానీ మీకు ఇంట్రెస్ట్ రాదనమాట. ఇదంతా మన స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో గైడ్లు చూసుకోవడం, మెటీరియల్స్ చూసుకోవడం, అందుకనే మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది పెద్దగా రాలేదు. మీరు ఎప్పుడైతే ఒక టెక్నాలజీని కానీ ఒక కాన్సెప్ట్ని కానీ నేర్చుకుంటున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఏం అర్థమైందో మీరు రాసుకున్నారంటే అది మీకు 100% ఎక్కేస్తుంది. ప్లస్ మీ ఇంట్రెస్ట్ కూడా వేరే లెవెల్లోకి వెళ్తుంది అనమాట. సో ఇది ట్రై చేయండి ఎప్పుడైనా కూడా. సో ఇంకా ఏదో గైడ్స్ మెటీరియల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే లాస్ట్ ఒక 20-30 ఇయర్స్ నుంచి ఇదే చేస్తున్నాం మనమంతా. బట్ అందులో ఏ చేంజ్ లేదు. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, ఒకసారి రాసి చూడండి, మీకు అది ఎంత బాగా యూజ్ అవుతుందో మీరే చెప్తారు. అండ్ ఇలా రాయడం వల్ల ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీరు రాసుకున్న మీరు నోట్స్ని రిఫర్ చేయడం చాలా ఈజీ. అప్పుడు ఫాస్ట్గా రివైజ్ చేసుకోవచ్చు. మీరు ఇంటర్వ్యూస్ అనేది డెఫినెట్లీ క్రాక్ చేయొచ్చు.